సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారంలో బీజేపీ శ్రేణులు ఆందోళన బాట పట్టారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ నాయకులు ఆందోళన చేస్తున్నారు. పాడి నీకు భర్త పూజ తప్పదంటూ నేతలు హెచ్చరించారు. సూసైడ్ స్టార్ పాడి నువ్వు బండి సంజయ్ గురించి మాట్లాడే స్థాయి కాదన్నారు. నువ్వు ఎక్కడున్నా అడుగునున్నా నిన్ను బీజేపీ శ్రేణులు అడ్డుకుంటామని హెచ్చరించారు. గౌరవనీయులు మా కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారి పైన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారికి ఈరోజు షాంపిల్ మాత్రమే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు షాంపిల్ చూపించి వారి యొక్క కారును ధ్వంసం చేయడం జరిగింది. అయ్యా పాడి కౌశిక్ రెడ్డి గారు, మీరు ఆ రోజు హుజురాబాద్లో మా ఈటల రాజేంద్రన్న గారి పైన గెలవడానికి మందు డబ్బా పట్టుకొని నేను గెలవకపోతే నాకు ఓటు వేయకపోతే నా కుటుంబం మొత్తం చనిపోతామని దొంగ నాటకాలు ఆడి ఆ రోజు ఎమ్మెల్యే గద్దెనెక్కితే నువ్వు చేసేది ఏందా? నువ్వు ప్రజల కోసం పనిచేయి. నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల పైన కొట్లాడు. నీ నియోజకవర్గంకి ఏమన్నా కావాలంటే మా బండి సంజయ్ దగ్గరికి వెళ్ళి, సంజయ్ అన్న నా నియోజకవర్గానికి డెవలప్మెంట్ ద్వారా నాకు కొన్ని నిధులు విడుదల ఏమని అడగాల బిడ్డ. కానీ నువ్వు ఈరోజు మా బండి సంజయ్ అన్నని అనుచిత వ్యాఖ్యలు చేసావుగా బిడ్డ. నిన్ను అడుగడుగున ఆటంకాలు అడ్డగింతలు వేస్తూ నిన్ను భర్తపూజ చేస్తూ మా కార్యకర్తలు ఎక్కడ పడితే అక్కడ మా కార్యకర్తలు నిన్ను తన్నుతారు, నిన్ను తరిమి కొడతారు. ఈ తెలంగాణ రాష్ట్రం నుండి నిన్ను ఎల్లగొట్టడమే కాకుండా రాబోయే రోజుల్లో హుజురాబాద్ నియోజకవర్గం నుండి కూడా నిన్ను ఎల్లగొడతారు బిడ్డ. కౌశిక్ రెడ్డి నువ్వు ఖబర్దార్ బిడ్డ. మరొక్కసారి మా కేంద్ర మంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినట్లయితే నువ్వు చేసినావు కదా, బహిరంగ క్షమాపణ చెప్పు. లేకపోతే బిడ్డ నీ ఇంటి కాదు, నువ్వు ఫామ్ హౌస్లో వైపు నీ కేసీఆర్ నీ గురువు దగ్గర ఫామ్ హౌస్లో అనుకున్నా సరే నిన్ను లేపుకొచ్చి మరీ చంపామని మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. ఖబర్దార్ పాడి సంజయ్ గారు అన్నగారి గురించి అనుచిత వ్యాఖ్యలు పాడి కౌశిక్ రెడ్డి గారికి గురించి మేము మాట్లాడదలుచుకున్నాము. అదే పాడి కౌశిక్ రెడ్డి గారి నీ గురించి మేము వంటి మామిడిలో ఆహ్వానం పలకడానికి వెయిట్ చేస్తున్నాము రా. ఎక్కడున్నావురా? మా అన్న నాయకుడు బండి సంజయ్ గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను వాపసు తీసుకొని వెంటనే ప్రజల్లో క్షమాభిక్షణ కోరి అన్న పాదాలకు మొక్కితేనే కానీ నీకు లేదు అంటే నీ బద్దలు భాష్యంగా అవడం ఖాయము. నేను విడిచేది లేదు బిడ్డ. పాడి కౌశిక్ రెడ్డి ఖబర్దార్ బిడ్డ. మా అన్న నాయకుడు సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి బండి సంజయ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి కానీ విడిచేది లేదని మన సూసైడ్ స్టార్ పాడి కౌశిక్ రెడ్డిని కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని పదవికి వచ్చిన గుండాబిరా నువ్వు. ఈరోజు మా నాయకుడు మా రాష్ట్రానికి తెలుగు ప్రజల్లో ఆదర్శంగా నిలిచిన హిందువు బిడ్డ అయినటువంటి మన బండి సంజయ్ అన్న గారి గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది రా గుండా పాడి కౌశిక్ రెడ్డి పిల్లబచ్చే. అరే నీకు నీ వెనకాలండి మాట్లాడించే కేటీఆరే కావచ్చు, ఎవడైనా కావచ్చు బిడ్డ, మీ కథ ఇప్పటితో అయిపోలేదురా నాయన. అరే నీ బద్దలు భాష్యంగా అవడం ఖాయము. అరే నీ గురించే ఆహ్వానం పలకడానికి, భర్త పూజ చేయడానికి మేము ఇక్కడ అందరం రెడీగా ఉన్నాంరా. ఎక్కడున్నావురా పాడి కౌశిక్ రెడ్డి? అరే బిడ్డ ఖబర్దార్, నిన్ను విడిచేది లేదు బిడ్డ. అడుగునా మా కార్యకర్తలు నిన్ను విడిచేది లేదు. నిన్ను కానీ నీది కానీ నీ వ్యవస్థని కానీ బిడ్డ నువ్వు ఖబర్దార్. చూసావు కదా కరీంనగర్లో ఖాళీ నీ కారుని మాత్రమే. అక్కడ నువ్వుండుంటే నీ పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి ఊహించుకోరా బిడ్డ. అరే మా అన్న నాయకుడి దగ్గరికి వస్తే ఎలా ఉంటుంది, సంజయ్ అన్న దగ్గరికి వస్తే అనేది ఎలా ఉంటుందని ఒక్కసారి ఊహించుకోరా బిడ్డ. నిన్ను ఎన్నటికీ కూడా నువ్వు మా అన్నని బహిరంగంగా వచ్చి క్షమాపించిన భిక్ష కోరకపోతే కనుక నిన్ను విడిచిపెట్టేదే లేదు నా బిడ్డ. అడుగురా నిన్ను కానీ నీ నాయకుడు నీతో పాటు ఉండి నీకు సపోర్ట్ చేసే ఎవడినైనా కూడా విడిచిపెట్టేది లేదురా అని మేము ప్రెస్ ముఖం ఖబర్దార్.